కూర్చున్నటువంటి పెద్దలు కూడా చప్పట్లు కొట్టడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది, ఆరోగ్యం అవుతుంది. మధ్యాహ్నం కాస్త గట్టిగానే తినొచ్చు. వినాయక వెంకట స్వామి గారు మరి తండ్రికి తగిన తనయుడుగా కమిషనర్ గారు వీరందరూ కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జైల్లో ఉన్నారు. నా సొంతంగా నా నిధుల నుంచి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి ఒక్క డిగ్రీ కాలేజ్ ఎన్సిసి వారు నియోజకవర్గంగా కాలుష్యం లేని నియోజకవర్గంగా అభివృద్ధి. దయచేసి అందరూ దయచేసి లక్ష్యంలో భాగస్థులు కావడానికి ఇప్పటి నుంచే సంసిద్ధులు అవుతున్నారు. మన జాతీయ పతాకం మన స్వతంత్ర భారతదేశానికి, భారతదేశ ప్రజానీకానికి, అలాగే భారతీయ యొక్క ఆత్మగౌరవానికి ఇది ప్రతీక. గురదాడ వారు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం 141 కోట్ల భారతీయులకు ఇది ప్రతీక. ఇక్కడ మనం గమనించదగ్గది ఏమిటంటే, ఇటువంటి జాతీయ పతాకం ఒక తెలుగువాడు రూపకల్పన చేయటం, ఆ తెలుగువాడు మన పింగళి వెంకయ్య గారు కావటం మన తెలుగు ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. అందున ఆ పింగళి వెంకయ్య గారి కుటుంబంలో జన్మించడం అది నేను నా అదృష్టంగా, గౌరవం కన్నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పింగళి వెంకయ్య గారు మా మాతామహులు, మా అమ్మగారి నాన్నగారు. మా అమ్మగారు ఘంటసాల సీతామహాలక్ష్మి 100 సంవత్సరాలు ఈ 2 నెలల క్రితమే పరమపదించారు. పింగళి వెంకయ్య గారి గురించి నేను ప్రత్యేకించి ఆయన గొప్పతనాల గురించి అన్నీ మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఆయన కేవలం పతాక కర్తగా కాకుండా ఆయన వివిధ రంగాలలో ఒక సైనికుడిగా, అలాగే ఒక అధ్యాపకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, అట్లాగే ఒక పరిశోధకుడిగా మీకు తెలుసు. ఆయనకి ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది. పింగళి వెంకయ్య గారికి 1906లో ఆయన మునగాల ప్రాంతానికి అది అప్పటి రాజా రంగయ్యప్పారావు ఓతూరు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు. మునగాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి, ఆ రోజుల్లో ఈ ముతక కద్దరు వచ్చేది, నూలు, ఆ పత్తి నూలు, ముతక నూలు ఇచ్చేది. ఆయన పరిశోధనలు చేసి ఇక్కడే ఈ కాంబోడియా పత్తి అనేటువంటిది అతి సున్నితమైనటువంటి నూలు రకాన్ని ఇచ్చేటువంటి పత్తిని మన ఈ మునగాలలో అది నడిగూడెం మీకు అందరికీ తెలిసిన విషయం చెప్పక్కర్లా. అది ఆయన రూపకల్పన చేశారు. ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ఇక్కడ నేను యువతకి ఒక సలహా ఇస్తున్నాను, ఒక సూచన అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి. ఈ రోజుల్లో యువతకి మన స్వాతంత్ర్యం అది అంత తేలిగ్గా వచ్చింది కాదండి. ఎంతోమంది మహనీయుల త్యాగాల యొక్క ఫలితం ఇది. సో ఈ స్వాతంత్ర్యం యొక్క దాని విలువని మన యువత తెలుసుకోవాలి. తెలుసుకుని వారు ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, మన గురదాడ వారు చెప్పారు. ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు కొంత లాభము కొంత మారుకు పరుల కోసం పాటుపడవై. అలాగే పూర్వ అమెరికా అధ్యక్షుడైనటువంటి జాన్ ఎఫ్ కెనడీ ఆయన సమాధి మీద కూడా అది లిఖించబడి ఉంటుంది. అది మీకు తెలిసినవే. ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. గురదాడ వారు చెప్పిందే ఆయన చెప్పడం జరిగింది. నేను ఇచ్చే సలహా వారిని స్ఫూర్తిగా తీసుకోండి. యువత దేశభక్తిని పెంపొందించుకోండి, దేశానికి ఉపయోగించే పనులు చేయండి. జై హింద్. ధన్యవాదాలు.